అంటే ఇదంతా రాజ్యాంగ వ్యవస్థలో వచ్చిన లోపం. వ్యక్తులు కాదు, అక్కడ వ్యవస్థను ప్రశ్నిస్తున్నా. వ్యవస్థను ప్రశ్నించేటప్పుడు నా తెలంగాణ మీరు అసెంబ్లీలో వినొచ్చు. ప్రోటోకాల్ ఇష్యూలు కావచ్చు, పేదల పట్ల సమస్యలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పేదలు కావచ్చు, గల్ఫ్ కార్మికుల పట్ల కావచ్చు, ఇవన్నీ సమస్యల మీద. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికి, మరి వీటి గురించి మనం దేని గురించి మాట్లాడాలా? ఒకటి గుర్తుకొచ్చింది సార్, ఇప్పుడు ప్రజలకు ఈ ఉచితాలు అందివ్వకుండా సాధ్యమైనంత వరకు విద్య వైద్యం అనేది ఉచితంగా ఇస్తే ప్రతి ఒక్కరూ బాగుపడేటువంటి రోజులు వస్తాయి కదా, మరి అదెందుకు ఆలోచించలేకపోతున్నారు పాలకులు? నాయకులకు కావాల్సింది అదే కదా, పేదలకు విద్య రావద్దు, పేదలు ఆరోగ్యంగా ఉండొద్దు, పేదలు ఆర్థికంగా బాగుపడద్దనే రాజకీయ నాయకుల కుట్ర. అదే కదా మొన్న అసెంబ్లీలో మాట్లాడింది. ఫస్ట్ పేదవాడికి ఉన్న విద్య కూడా లాక్కుంటున్నాం, అన్ని లాక్కున్నాము. వాడి భూమి లాక్కున్నాము, వాడి బువ్వ లాక్కున్నాము, వాడి ఆత్మగౌరవం లాక్కున్నాము, వాడి ఆస్తి లాక్కున్నాము, వాడి ఆనందం లాక్కున్నాము, ప్రతీది లాక్కున్నాము. వాడు ఆత్మగౌరవం లాక్కున్నాము, వాడు ఆత్మాభిమానం లాక్కున్నాము. చివరికి విద్య కూడా లాక్కుంటాం అధ్యక్ష అని అడిగింది. ఉన్న ఒక్క ఆయుధాన్ని. అందుకోసం చెప్పాను, నిండు అసెంబ్లీలో చెప్పాను, వాడికి విద్య రావాల్సిందే, వాడు ప్రశ్నిస్తాడు. విద్య వస్తే మనం రావాలా లేదా ఈ చట్టసభలో? అబద్ధాలు చెప్పి, అడ్డమైన వాగ్దానాలు చేసి, కుటుంబ పాలన చేసుకుంటా 6 సార్లు ఎమ్మెల్యేలు అంటాడు ఒకడు, 6 సార్లు మంత్రులు అంటాడు ఒకడు. ఏం చేశారా మీరు? ఈ రాష్ట్రానికి ఏం చేశారా మీరు? ఇంకా ఆసిఫాబాద్ అడవులలో అర్థనాదాలు, ఇంకా గిరిజన గొండు గూడెలకు వైద్య సాధ్యం. ఎందుకురా మీరు రాజకీయాలలో ఉన్నారు? ఛీ, అర్హత లేని వ్యక్తులు. ఎందుకురా మీ కుటుంబాలు ఆస్తులు పెంచుకుంటాను? మీకే నేను అనేది ఒకటి, నేను అన్నాను అదే, వాడికి చదువు రావాలి, చదువు వస్తేనే మాకు ఓటు వేయాలా లేదా నిర్ణయిస్తాడు వాడు. మాలాంటి వాళ్ళకి ఓటు వేయాలా లేదా, మేము చట్టసభలు ఉండాలి లేదా, చట్టసభల నుండి మా ఆ పాలసీ, ఎగ్జిమ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీలన్నీ హైదరాబాద్ చుట్టూ, కోకాపేట చుట్టూ విల్లాలు, నియో పోలీసు విల్లాలు, 100 కోట్ల అవినీతి. ఎవరికి చెందిందిరా ఈ భూమి? పేద ప్రజలు, తెలంగాణ ప్రజల భూములు ఇవన్నీ అడ్డంగా అమ్ముకుంటా 100 కోట్ల అవినీతి చేసుకుంటా. ఇదే అందుకోసమే ఇది వాంటెల్లి ధ్వంసం చేసిన వ్యవస్థ. ఇది ఈ దుర్మార్గులు ధ్వంసం చేసిన వ్యవస్థ. చదువును కావచ్చు, వైద్యాన్ని కావచ్చు, విద్యని కావచ్చు, అన్ని రకాలుగా ఉపాధి కావచ్చు. ఎందుకు రాదు ఇండస్ట్రీ? ఇప్పుడు మా దగ్గర ఉత్తర తెలంగాణలో ఒక ఎస్సీజెడ్ ఉంది, లక్కంపల్లి ఎస్సీజెడ్. 11 ఏళ్ళ నుంచి ఒక ఇండస్ట్రీ రాదు. మరి హైదరాబాద్ చుట్టూ చెప్తున్నారు కదా ప్రస్తుతం ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు తెచ్చిన దావోస్ నుంచని. ఎవరికి పెడతావు? ఎవరికి ఇస్తారు ఈ 2 లక్షల కోట్లు? ఎక్కడ పెడతారు ఇండస్ట్రీలో? మారుమూల తెలంగాణ పల్లెలల్లా, రూరల్ తెలంగాణ, అది ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు. ఇది కాదా రాజకీయ నాయకులకు ఉండాల్సింది? అంటే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసమే రాజకీయాలకు వస్తారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే వస్తారు అంటారా? అందరు అనలేదు నేను. ఇప్పుడు నేనేమంటున్నాను, నీ ఆస్తులు పెంచుకుంటావా, నువ్వు వ్యాపారాలు చేసుకుంటావా, దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. నీ ఆస్తులు పెరిగినట్టు, నీ వ్యాపారాలు పెరిగినట్టు ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు పెరుగుతాడు? విశ్వవిద్యాలయాలు కావచ్చు, కాలేజీలలో మౌలిక వసతులు ఎందుకు పెరుగుతలేవు? హాస్పిటళ్ళలో మందుగోళీలు ఎందుకు ఉంటలేవు? సరైన సమయంలో ఉద్యోగాలు చిన్న అండి, ఇక అవుట్ సోర్సింగ్ అని ఉంటారు పాపం, 6,000 10,000 వాళ్ళ జీతాలు లేకపోతున్నారు సన్నాసులు. ఇలా పరిపాలన అండి. వీళ్ళ అదృష్టవంతులండి. ఈ తరంలో పుట్టడం అదృష్టం ఈ కొడుకులు. ఈ తరంలో పుట్టడం అదృష్టం ఈ కొడుకులు, రాజకీయ నాయకులు. మామూలు దుర్మార్గులు కాదు వీళ్ళు. ఎవడన్నా ఎన్నెన్నో ఒక రోజు వస్తుంది, మిరాకిల్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మంచి నాయకులు వస్తారు. ఒక్క రచన చాలండి, అందరు సెట్ అవుతారు. ఎవడండి 4 అంతస్తుల్లో మనకి పెన్షన్ ఇస్తారా? మర్సిడీస్ కారు నోడికి బయట రేషన్ కార్డు ఇస్తారా విధవలు? ఇంక మరి పేదవాడికి ఏమి ఇస్తారండి? ఉన్నదంతా లాక్కుని వాడికి ఇచ్చినాక. ఇప్పుడు అన్ని కోట, ఇల్లు కోట, రేషన్ కోట, పెన్షన్ కోట, ఇవన్నీ కోట అని ఉన్నోడికి ఇచ్చినాక లేనోడికి ఎప్పుడు ఇస్తావు? కూలిపోయిన ఇళ్ళల్లా, రేకులు ఇళ్ళల్లా, చలి వస్తే వణకటం, వర్షం వస్తే తడవటం, ఎండ వస్తే ఏడవటం, మీద తెలంగాణ సమాజం. సరైన వాళ్ళు రావాలండి రాజకీయాలకు, సరైన వ్యక్తులు రావాలి. ఆ బాధ తెలిసినోడు, ఆ నొప్పి తెలిసినోడు, ఆ మారుమూల పల్లెల బాధల పట్ల స్పందించడం రావాలి రాజకీయాలకు. ఫైరవులు చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఉన్నతమైన పదవులు అధిరోహించి, అహంకారపూరితమైన రాజ్యాంగాన్ని తొక్కల దొక్కిన కొడుకులు వీళ్ళు ప్రజలకు ఏం చేస్తారండి? ఏం చేయరు. చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను ఇప్పటికీ. పోయిన సంవత్సరంలో చెప్పండి, 16 నెలలు చెప్తున్నాను. ఇప్పటికి ఛాలెంజ్, ఏ మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే, బహిరంగ సవాల్ సిద్ధం. ఇది 16 నెలలు అయింది, 16 ఇల్లు కట్టించారా?
ఓకే 16 నెలలు అయింది, 16 ఇల్లు కట్టించారా, 16 కొత్త రేషన్ కార్డులు ఇచ్చారా, 16 కొత్త పెన్షన్లు ఇచ్చారా?